హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము గోకర్ణ క్షేత్రంకి వెళ్ళాము. ఆగస్టు 15, 16, 17 వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో మేము ఈ టూర్ ప్లాన్ చేయడం జరిగింది. ముందుగా మేము హుబ్లీ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. ఇదే మీరు చూస్తున్న హుబ్లీ రైల్వే స్టేషన్. మేము ఈ స్టేషన్ చేరుకునే సమయానికి మార్నింగ్ 11 అయ్యింది. ఇక్కడి నుంచి మేము అండర్గ్రౌండ్ ద్వారా మేము స్టేషన్ నుంచి బయటకు వచ్చాము. మీరు చూస్తుంది హుబ్లీ రైల్వే స్టేషన్ యొక్క అండర్గ్రౌండ్ అన్నమాట. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి ఆటో వాళ్ళు మన దగ్గరికి వచ్చి చాలా ఫోర్స్ చేస్తారు. ఆటో 300, 400 అని చెప్పి వదలరు. మనం తప్పించుకొని బయటకు రావాలి. మీరు 6, 7, 8 ప్లాట్ఫామ్లో అయితే ఖచ్చితంగా ఆటో మాట్లాడుకొని రైల్వే స్టేషన్ బయటకు రావాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు బస్ స్టాండ్కి వెళ్ళడానికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేము 100 రూపాయలు ఇచ్చి మేము ఆటోలో న్యూ బస్ స్టాండ్కి చేరుకున్నాము. అక్కడి నుంచి మనకి గోకర్ణకి బస్సులు ఉంటాయి. మార్నింగ్ 8:30కి, మధ్యాహ్నం 3 o'clockకి మాత్రమే గోకర్ణకి డైరెక్ట్ బస్సులు ఉంటాయి. మేము ట్రైన్ 11 o'clockకి హుబ్లీ రీచ్ అవ్వడం వల్ల మేము గోకర్ణ డైరెక్ట్ బస్సులు మిస్ అయ్యాము. కాబట్టి మేము హుబ్లీ బస్ స్టాండ్ నుంచి అంకోలాకి డైరెక్ట్గా బస్సులో మేము బయలుదేరాము. గోకర్ణకి వెళ్ళాలంటే ముందు అంకోలా చేరుకోవాలి. హుబ్లీ బస్ స్టాండ్ నుంచి అంకోలాకి 4 hours పడుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది అంకోలా బస్ స్టాండ్ అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి గోకర్ణకి డైరెక్ట్ బస్సులు ఉంటాయి, కాకపోతే చాలా తక్కువ ఉంటాయి. గోకర్ణకి బస్సులు అరగంట సేపు ప్రయాణం పడుతుంది. అరౌండ్ 15 to 20 kilometers మీకు డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది గోకర్ణ బస్ స్టాండ్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే టెంపుల్ మరియు రూమ్స్ ఉండే లాడ్జెస్ కానీ హోమ్ స్టేస్ కానీ అన్నీ దగ్గరలోనే ఉంటాయి. ఇలా స్ట్రైట్గా వచ్చి మీరు కుడివైపు తిరిగితే డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. అదే లెఫ్ట్ సైడ్కి తిరిగితే కోటి తీర్థంకి మీరు వెళ్ళవచ్చు. మేము ఇక్కడే ఒక్కొక్కటి రూమ్స్ అన్నీ చెక్ చేసుకొని ఫైనల్గా సావిత్రి గెస్ట్ హౌస్ అని చెప్పి ఇక్కడ తీసుకోవడం జరిగింది. రూమ్ అయితే మాకు 1200 రూపాయలు పడింది ఫ్యామిలీకి 1 నైట్కి అన్నమాట. చాలా బాగానే ఉంది. మేము అడ్జస్ట్ అయ్యాం. ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఈలోపు స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. ఆ దేవుని మేము దర్శించుకొని మేము మొట్టమొదట వినాయకుడిని దర్శనం చేసుకోవడానికని వినాయకుడి గుడికి బయలుదేరాము. అది కూడా వాకబుల్ డిస్టెన్సే రూమ్ నుంచి. ఇప్పుడు మీరు చూస్తుంది వినాయకుడి యొక్క టెంపుల్ అన్నమాట. ఈ దర్శనం పూర్తి చేసుకొని జస్ట్ అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి మహాబలేశ్వరుని దేవాలయం వస్తుంది. ఇదే ఎంట్రన్స్ మీరు చూస్తున్నారు కదా. అక్కడి నుంచి మనకి ఈ యొక్క గోకర్ణ మెయిన్ దేవాలయంలోకి ఇలా మనం ప్రవేశించవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పంచి కట్టుకోవాల్సి ఉంటుంది. లోపల మీరు చూస్తున్నంత కూడా ఈ యొక్క దేవాలయం క్యూ లైన్ ఉంటుంది. దర్శనానికి పెద్ద రష్ అయితే లేదు, ఒక 1/2 hour పట్టింది. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే రావణాసుడు శివుడి యొక్క ఆత్మలింగాన్ని నేలపై పెట్టే దృశ్యం మీకు అక్కడ ఫోటోలో కనిపిస్తుంది. ఇది చాలా పురాతన దేవాలయం. పెద్దగా అంటే మన దేవాలయాల్లో ఉండవు, చాలా పురాతనమైన దేవాలయం. దర్శనం చేసుకొని మీరు ఈ విధంగా లోపటి నుంచి బయటకు వస్తారు. ఫైనల్గా దర్శనం పూర్తయింది. గోకర్ణ వచ్చి బీచ్ చూడకపోతే మనకి ఏదో వెళుతుంటుందని మేము అప్పటికప్పుడే బీచ్ చూడడానికి వెళ్ళాము. ఇది మీకు చూస్తున్నది సెకండ్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ లైన్ నుంచి మీరు ఇలా స్ట్రైట్గా మీరు వెళ్తే మనకి గోకర్ణ బీచ్ అనేది వస్తుందన్నమాట. ఇది సెకండ్ ఎంట్రన్స్ అన్నమాట. మొత్తానికి ఈ దేవాలయానికి 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా బీచ్కి వెళ్ళే దారి అన్నమాట. ఈ దారి అంతా మీకు షాపింగ్ అంతా కనిపిస్తుంది. స్పైసెస్, డ్రెస్సులు ఇవన్నీ కూడా మీకు అమ్ముతూ ఉంటారు. మొత్తానికి మేము వెళ్ళింది చాలా వర్షాకాలంలో అయినప్పటికీ కూడా రష్ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. నైట్ టైం కాబట్టి బీచ్ పెద్దగా కనిపించట్లేదు. మీకు మార్నింగ్ చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ అయితే అసలు బాగాలేదు.
ట్రై చేయకండి. భోజనం 120 రూపాయలు తీసుకున్నాడు, అస్సలు నచ్చలేదు. ఇప్పుడు మీరు చూస్తుంది నైట్ 10 అన్నమాట. చాలా ఖాళీగా ఉంది దేవాలయం దర్శనానికి నైట్ 8 వరకు మాత్రమే మీకు అనుమతిస్తారు. దీన్ని గమనించండి. మీకు మార్నింగ్ మళ్ళీ మీకు చూపిస్తాను. మేము స్టే చేసింది ఇదే అన్నమాట, సావిత్రి గెస్ట్ హౌస్. ఇప్పుడు మార్నింగే మేము 7 బయలుదేరి బీచ్ చూడడానికి వెళ్ళామండి. నైటు సరిగా కనిపించలేదు కదా. ఇప్పుడు అదే దారిలో మేము వెళ్తున్నప్పుడు మీరు చూస్తుంది వినాయకుడి దేవాలయం అన్నమాట. మార్నింగ్ చూస్తున్నారు కదా, అందరూ కూడా గొడుగులు పట్టుకొని, ఎక్కువ బ్రాహ్మిన్స్ ఈ విధంగా వర్షంలోనే వెళ్తున్నారు. ఇది మీకు నైట్ చూపించాను కదా, సేమ్ సెకండ్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ విధంగా మనం లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తిరిగి మనం డైరెక్ట్గా మనం బీచ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్న షెడ్ ఉంది కదండి, అక్కడే మనకి ఫ్రీగా భోజనం పెడతారు. అంటే ఈ దేవాలయం యొక్క మహాప్రసాదం అన్నమాట. మార్నింగే మేము ఈ విధంగా మా అమ్మాయి నేను కలిసి బీచ్కి వెళ్ళడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదే గోకర్ణ బీచ్ అన్నమాట. యాక్చువల్గా లోపలికి ఎంట్రన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే వర్షాలు చాలా బాగా కురుస్తున్నందువలన అలౌ లేదు. కానీ ఒక చిన్న మార్గం ఉండడం ద్వారా ఆ విధంగా మేము లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇది మీకు చూస్తున్నది గోకర్ణ బీచ్ అన్నమాట. నేను మా అమ్మాయి కాసేపు సముద్రం వద్ద గడిపి జస్ట్ అలా నీళ్లు జల్లుకొని మేము బ్యాక్ రిటర్న్ అయిపోయాము. ఏదైతే రూట్లో మేము వచ్చామో అదే రూట్లో మేము రూమ్కి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంది రథం ప్లేస్ అన్నమాట. మేము సముద్రం వద్ద కాసేపు గడిపి డైరెక్ట్గా రూమ్కి చేరుకోవడం జరిగింది. మీకు దారి పొడవునా కూడా రెంట్కి బైక్స్ అవి దొరుకుతాయి అన్నమాట, షాపులు ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేసి మీరు తీసుకోవచ్చు. మేము ఫ్రెష్ అప్ అయ్యి మురుడేశ్వర్కి ప్లాన్ చేసుకుంటున్నామండి. ఆ వీడియో మీకు నెక్స్ట్ వస్తుంది. అదేవిధంగా మీకు రూమ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ పెడతాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.